ప్రైజ్ ద లార్డ్. సిలువ మీద పలికిన 7 మాటల్లో చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎంతో శ్రేష్టమైన మాట. తండ్రి చేతికి తనను తానుగా అప్పగించుకున్న విధానాన్ని మొదటి నుంచి మనం చూస్తాము. నేను తండ్రి ఎలా ఏకమై ఉండి ఉన్నామో, మీరు నేను కూడా అలాగనే ఏకమై ఉండి ఉంటాము. నా తండ్రి ఎలా జీవము గలవాడో నేను కూడా అలాగనే జీవము కలిగిన వాడిని. ఆ జీవమును మీ యందు ఉంచి మిమ్మల్ని కూడా జీవింపచేస్తానని ప్రభువు చెప్పిన విధానము. ఆ జీవమే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపమును మరలా తిరిగి దేవునికే అప్పగిస్తున్నాడు. ఇదే నీకు నాకు మాదిరి. మరి మనము కొన్ని పరాయాలు, నన్ను మా అమ్మ కన్నండి, మా నాన్న కన్నారండి, నేను వారి సొత్తండి అన్నట్టుగా మాట్లాడతాం. నిజమే, కాదన్నట్లే. దానికంటే ముందు దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రుల సొత్తు ఎలా ఉన్నామో అలాగనే పరమ తండ్రి యొక్క స్వాస్థ్యముగా, సొత్తుగా మనం అయి ఉండి ఉన్నాము. ఈ విషయాన్ని మనం కూడా గుర్తించినప్పుడు, మరి కొన్ని పర్యాలు తల్లిదండ్రులైన వారు మనకు కొన్ని వస్తువులను అప్పగించి, నేను అప్పగించినవి మీకు ఏవి అని అడుగుతూ ఉంటారు. వాటిని మనం ఇస్తే, దాన్ని ఇచ్చినది ఇచ్చినట్టుగా ఇస్తే ఒక కోణంలో పర్లేదంటారు. కానీ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేసిస్తే ఎక్కువగా సంతోషిస్తారు. అసలు ఇవ్వకపోతే బాధపడతారు, పాటు చేస్తే. రైట్? అలాగనే ప్రభు కూడా ఆయన ఆత్మను మనలో పెట్టి ఆయన కొరకు మనం ఫలించాలని, ఆయన కార్యాన్ని ఈ లోకంలో నెరవేర్చాలని ప్రభు ఆశించినాడు. అందుకని ప్రభు ఉపమానం కూడా చెప్పినాడు. ఒకనికి 5 తలంతులు ఇచ్చాను, 2 తలంతులు ఇచ్చాను, మరొకనికి 1 ఇచ్చాను. కొద్ది కాలం తర్వాత వచ్చి నీకు ఇచ్చినవి ఏవి బాబు అని అడిగితే, 5 తలంతులు ఇచ్చిన వ్యక్తి మరి 5ను సంపాదించాడు, 2ని ఇచ్చినది మరి 2ని సంపాదించాడు. కానీ 1 తీసుకున్న వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. 5 సంపాదించిన వ్యక్తిని ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. తిరిగి ప్రభువుకి ఇస్తే ప్రభు ఏం చేశాడు? తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడా? దాచిపెట్టుకోలే, మరికొన్నిటిని ఇచ్చినాడు. అలాగే 2 ఇచ్చిన వ్యక్తిని బడా నమ్మకమైన దాసుడు అన్నాడు. తీసేసుకున్నాడా? మరికొన్నిటిని ఇచ్చి వాటిని ఉన్నివే చూడన్నాడు. కానీ 1 తలంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేసేవయ్యా అంటే, నువ్వు కఠినవని, నువ్వు ఎత్తని చోట నువ్వు పంట కొయ్యివాడమని, చల్లన చోట కూర్చువాడమని నేను ఎరుగుదునని, కఠినవని ఎరుగుదువని భూమిలో దాచిపెట్టండి, ఇది నువ్వు తీసుకో అన్నట్టుగా మాట్లాడాడు. చూడండి. అప్పుడు ప్రభు అన్నాడు, సోమరువైన చెడ్డ దాసుడా, అదే ఈ సొమ్మును సాహుకారుల యొద్ద ఇచ్చినట్లయితే దాన్ని వడ్డీతో కూడా వసూలు చేసేవాడిని కదా, ఎందుకు ఇలా చేసేవని ఇతని కటిక వానికి అప్పగించటని అలా అప్పగించినట్టుగా చూస్తాము. మరి దేవుడు మనలో పెట్టిన ఈ దీపాన్ని, ఈ ఆత్మను మరలా మనం ఎవరికి ఇవ్వాలి? ఈ లోకములో మనం మనుగడ కొనసాగించినంత కాలము ఆయనకు అనుగుణంగా మనం జీవిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించి ఆ తదుపరి ప్రభు చేతునికి అప్పగించుకొని మనం దేవుని రాజ్యంలో చేరాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించి, ఎలా పడితే అలా జీవించి, ఎట్లా పడితే అలా జీవించి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది కావాలో అది తీసేసుకుని అకాల మరణాలు చెంది అపాయాల్లో ఆపదల్లో పడి నశించిపోతే ఎవరు ఈ ఆత్మకు ఉత్తరవాది? ఎక్కడికి చేరతారు? ఏమవుతారు? ఈ విషయాన్ని గుర్తించాలి. ఎప్పుడైనా నీకు ఎవరైనా ఏదైనా ఇస్తే మరలా దానికి వారికి ఇవ్వాలని మనసు కలిగి ఉండటము అది కృతజ్ఞత.
ఇచ్చినది నన్ను అడుగుతారు, నేను వారికి ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోవడం బాధ్యత. ఇవి రెండింటిని మనం ఎప్పుడైతే మీరుతామో మనం దేవునికి విరోధులమవుతాము. మన ఎదుటన్న వారి పట్ల కూడా కృతజ్ఞాతకులంగా మారగలుగుతాము. దేవుడు ఈ లోకానికి ప్రభువైన క్రీస్తు పంపించబడినాడు, తనను తానుగా వచ్చినాడు. తను పంపిన కార్యమంతా కూడా నెరవేర్చి ప్రభు చిత్తాన్ని జరిగించి, అయ్యా నీవిచ్చిన ఈ ఆత్మను తిరిగి మరలా నీకు అప్పగిస్తున్నానని ఈ మాటలు సెలవిస్తాడు. లోకసువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆత్మను తిరిగి ఆయనకు దేవునికి అప్పగిస్తున్నాడు. అలాగే నీవు నేను కూడా మనం ఈ లోకంలో మనం ఉన్నంతకాలము ఆ మనుగడను కొనసాగిస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తిరిగి దేవుని ఆత్మ దేవుని ఎద్దకు చేరాలి. అందుకని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మట్టి ఎనుగుటి వలె తిరిగి మట్టిలోనికి చేరుతుంది ఈ శరీరం అనే మట్టి. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు చేరుతుంది. దేవుడు దయచేసిన ఇది ఆత్మ. ఈ విషయాన్ని మనం గుర్తించకపోతే మనం స్వార్థపరులుగా, సాధారణ సంబంధాలుగా జీవిస్తూ ఉంటాము. మనం స్టెఫెన్ జీవితంలో కూడా చూసినప్పుడు స్టెఫెన్ కూడా మరి అక్కడున్న యూదులైన వారు యేసు దేవుడని ప్రకటిస్తుంటే, యేసుని గురించి ఆయన సిలువను గురించి తెలియపరుస్తుంటే అతనికి విరోధముగా అతన్ని చంపటానికి లేచి అతడు విన్న ఆ మాటలను, అతడు చేసిన కార్యాలను వారు ఏం చేశారు? తృణీకరించారు, తోలనాడారు. ఎలా యేసు దేవుడో ఆ విషయాలన్నిటిని కూడా వారికి అబ్రహాము మొదలుకుని యేసు వరకు కూడా అనేక దృష్టాంతాలను వారి ఎదుట చూపించినాడు. 7వ అధ్యాయం అంతా చివరి వరకు కూడా ఎన్నో దృష్టాంతాలను ప్రధాన యాజకుడు అడుగుతాడు, ఆ మాటలు నిజమేనా అని అడిగిను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పెద్దడైన అబ్రహాము అరానులో కాపురముండకు మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని ఎలా దేవుడు పిలిచాడో, ఎలా దేవుడు నడిపించాడో, అలా ఒక్క అంశాన్ని తీసుకుని అలా వారికి వివరిస్తూ ఉంటే, ఆ సమయంలో దేవుని నివాస స్థలము గురించి తెలియపరుస్తూ, ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠమని, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురని, నా విశ్రాంతి స్థలమేదని, ఇవన్నీ హస్తకృతములైన కావా అని చెప్తూ ప్రభు గురించి చెబుతున్నాడు. ఈ హస్తకృతములైన ఆలయములు ఆయన నివసించువాడు కాదు. సర్వోన్నతుడి హస్తకృతముల ఆలయాల్లో నివసించడు. మరి ఎక్కడ నివసిస్తాడు? మీ హృదయం అనే ఆలయంలో నివసిస్తాడని ఒక సందేశాన్ని, వర్తమానాన్ని వారికి అందిస్తూ ఉంటే వారందరూ కూడా ఆ విషయాలను తట్టుకొనలేక స్టెఫెను మీదకి తిరుగుబడి రాళ్లతో దాడి చేస్తారండి. ఆ దాడి చేసిన సమయంలో ఆ మహిమ కలిగిన ఆ దేవుని యొక్క సింహాసనము చూడటము, ఆకాశము తెరవబడటము, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండట చూచుచున్నానని చెప్పి వాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతుంటే పెద్ద కేకలు వేసి ప్రాణము విడుస్తాడనమాట. అక్కడ ఆ మాట 58వ వచనం 7వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలుచున్నటయు చూచుచున్నారని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలిగా అతన్ని వెళ్ళగొట్టి రాడ్డు రువి చంపిరి.
సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువుకు మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళు ఉని, ప్రభువా, వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికిను. ఈ మాట పలికి నిద్రించెను. మొదటి మాటలో ఉన్న తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుకని ఆ మాటను స్టెఫెను పోషించినట్టుగా చూడగలుగుతాం. తిరిగి చివరి మాటలో ఉన్న దేవుడు చూపిన మాదిరిని, తండ్రి ఈ ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చూడగలుగుతాం. ఈ దినాల్లో మరి మనము కూడా ఇలాంటి విషయాల్లో ఏదో చెప్పుకుని విని విడిచిపెట్టుకునే వారిగా కాకుండా, ప్రభువా అటు మెట్టికి మమ్మల్ని కూడా లేవనెత్తవా అంటే, స్టెఫెన్ లాగా రాళ్ళు పెట్టి కొట్టి చంపే పరిస్థితి రావాలని నీకు ఆశించట్లేదు. కానీ నువ్వు బ్రతికినంత కాలము, నువ్వు జీవించినంత కాలము ప్రభువుకి ఇష్టంగానే జీవించి చివరి జీవితము, చివరి క్షణంలో అయినా నీ ఆత్మను దేవునికి అప్పగించి ఆ ముగించగలిగే స్థితిలో నువ్వు ఉండగలిగితే ధన్యుడు కాగలుగుతావు. అలా కాకుండా లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవించి ఎలా పడితే అలా ఉంటే ఏమైపోతాం? రక్షణ నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చిన కృపలను దుర్వినియోగపరుచుకుంటే ఏమైపోతాం? ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన మాదిరిని మనం పాటించాలి. మనం ఇచ్చిన వాటిని మనం తిరిగి వారికి అప్పగించేటట్టుగా ఉన్నప్పుడే కృతజ్ఞతను పొందుకోగలుగుతాం. అలా కాకుండా ఏదైనా జరిగితే ఆ విషయాలు ఎంతగానో వాపోతుంటాం. కొన్ని పర్యాయాలు కుటుంబాల్లో ఏదైనా మరి ఒక బిడ్డను మరొక ఇంటికి ఇచ్చినప్పుడు వారు ఏదైనా చేయరాని కార్యాలు జరిగితే ఆ విషయాల్లో తల్లిదండ్రులు వాపోతుంటారు. ఒకవేళ మా అమ్మాయి మంచిది కాకపోతే పంపించేయిపోయా, మేమే ఏలుకునేవాళ్ళం అయ్యా, మేమే ఉంచుకునేవాళ్ళం అయ్యా, ఎందుకు ఇలాంటి చేశారని చెప్పేసి ఎదుటి వారి మీద బాధపడుతూ ఉంటారు. అంటే ఎవరికి బరువు కాదన్నట్టుగా. కనుక నిన్ను కూడా గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కార్యాలను, దేవుని మాటకు మనం చోటిచ్చినప్పుడు తద్వారా మన జీవితాలలో జరుగుతాయి. సిలువ మీద పలికిన ఈ 7 మాటలను మరి మన జీవితాలలో ఎంతో ఎంతో దీవెన. ఈ మాటలను మన జీవితాలలో పోషించడానికి, కార్యరూపం దాల్చడానికి మనం ఎప్పుడైతే పోరాటము కలిగి ఉండగలుగుతామో ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. ఈ లోకములో ఉన్న వాటిని మనం జయించగలుగుతాం. వ్యాధులు కావచ్చు, మరణము కావచ్చు, సమస్యలు కావచ్చు, లేదా శోధనలు కావచ్చు, అటు వాటిని అధిగమించినాడు ప్రభు జయించినాడు లోకాన్ని. ఆ జయ జీవితాన్ని ఈరోజు నీకు నాకు కూడా ఇవ్వాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. అందుకని రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 37 మనం చూసినట్టయితే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని, మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించింది? తండ్రి అయిన దేవుడు ప్రేమించి తన కుమారుడైన క్రీస్తును ఇచ్చు విషయంలో వెనుదీయలేదంట. ఆయన్ని ఇచ్చే విషయంలో వెనుదీగిపోతే ఆయనతో పాటు మనకి సమస్తము కూడా అనుగ్రహిస్తాడని తెలియపరుస్తాడు. ఇందును బట్టి దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకి విరోధి ఎవడండి? ఆయన కుమారుని ఇచ్చే విషయంలో వెనుదీయలేదు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తా. అంటే మనం ఈ లోకాన్ని జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు మాట్లాడిన మాట సిలువ మీద, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మరి మళ్ళీ మనం అప్పగించుకుంటే దేవునిలో మనము జీవాన్ని చూడగలుగుతాం. భక్తులైన వారు అంటారు, ఎవరు తమను తాము
దేవునికి అప్పగించుకుంటారో, ప్రార్థనకు అప్పగించుకుంటారో, పరిచర్యకి అప్పగించుకుంటారో, వారి జీవితాలలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుతాయి అని భక్తుల యొక్క అభిప్రాయం. అలాగనే ప్రభు అప్పగించుకున్నాడు ప్రపంచానికి ఒక గొప్ప ఉజ్జీవ జ్వాలగా ప్రజ్వరిలింపజేసే ఆయన ఆత్మాభిషేకమును ఈనాటికి కూడా మనకి దయచేస్తున్నాడు. ఇదేదో ఆచారముగా, అలవాటుగా కాక ఆత్మీయముగా మనం తీసుకున్నప్పుడు, అనుగుణముగా మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు, తద్వారా నేను మరింతగా కృప పొందుతాము, మరింతగా ఆయన ఇష్టము కాగలుగుతాము. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరినీ కూడా ప్రభు పేరట, మీ అందరికీ ప్రభు పేరట శుభ శుక్రవారం సందర్భంగా శుభములు తెలియపరుస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు ఉత్సహించి సంతోషిద్దాము. మరి ఎలా సంతోషము? ఆ సంతోషము నీ ఆత్మను కూడా దేవుని చేతిలో పెట్టగలిగితే, రక్షణ పొందగలిగితే, ఆ సంతోషంలో నీవు పాలు పొందుతావు. నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు, సమాధానాన్ని ఇవ్వలేదు. కనుక రక్షించబడిన ప్రతి బిడ్డ దేవునితో సహవాసం చేయి. దేవుని మార్గములో నడుస్తూ దేవునికి ఇష్టంగా జీవించగలిగితే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ మాటలను మీరుగా దృష్టించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నాయనా. మరి ఈ చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నాడు. అలా సిలువ మీద పలికిన 7 మాటలు ఒక్కొక్క రీతిగా మీరు మాట్లాడారు. అలాగున మా జీవితాలలో గొప్ప అనుభూతులను ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసయ్య కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండి, గుడ్ ఫ్రైడే ఆరాధనకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. షాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఏ సంఘమునికి మీరు వెళ్ళకపోతే షాపూర్లో లక్ష్మణ్ హాస్పిటల్ పక్కన AITU భవన్ ఉన్నది. 2nd ఫ్లోర్లో మరి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో పాలు పొందాలని ఆశించినట్లయితే ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కుల, మత, ప్రాంత ఎలాంటి భేదం లేకుండా నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాను. బలమైన ఆరాధనతో, శక్తివంతమైన ప్రార్థనలతో, పరిశుద్ధాత్మ కార్యాలతో సిలువను ధ్యానిద్దాం. సిలువ శక్తిని, అభిషేకాన్ని పొందుకుందాం. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.